ఎగ్జిట్ పోల్స్ ప్రామాణికతపై ఎడిటర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. భారత ప్రజాస్వామ్య ముఖ చిత్రంపై ఎన్నికల పర్వం ముగియగానే ఓటరు తీర్పును ముందే పసిగట్టామంటూ ఊపిరి పోసుకునే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక ప్రహసనంగా మారాయి. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం వెలువడిన గణాంకాలను పరిశీలిస్తే అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయా లేక జాతీయ వార్తా ఛానళ్లు రేటింగ్స్ కోసం అల్లిన అంకెల గారడినా అన్న సందేహం సామాన్య ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది. ఒకే రాష్ట్రంపై వేర్వేరు సంస్థలు పొంతనలేని అంచనాలను వెలువరించడం చూస్తుంటే అసలు ఈ విశ్లేషణల వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి? జాతీయ మీడియా వల్ల వేస్తున్న ఈ అంకెలు ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనమా లేక గందరగోళానికి పురికొల్పే ప్రచార సాధనాలా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ అనేది ఒక అత్యున్నత మేధోమథనంతో కూడిన ప్రక్రియ. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాల్లో ఎన్నికల అంచనాలు దాదాపు అక్షర సత్యాలుగా మారుతుంటాయి. అమెరికాలో ఎడిసన్ రీసెర్చ్ వంటి సంస్థలు అనుసరించే నేషనల్ ఎలక్షన్ పూల్ పద్ధతిలో ఓటరు సామాజిక నేపథ్యం, ఆర్థిక స్థితిగతులు, ఆ ఓటు వెనుక ఉన్న బలమైన భావోద్వేగాలను సైతం లోతుగా విశ్లేషిస్తాయి. బ్రిటన్లో దశాబ్దాలుగా ఒకే తరహా పోలింగ్ కేంద్రాల వద్ద నిశిత పరిశీలన చేస్తూ ఓటర్ల ప్రవర్తనలో వస్తున్న సూక్ష్మ మార్పులను సైతం పసిగడతారు. కానీ మన దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నం. మన జాతీయ మీడియా సంస్థలు తమ మెథడాలజీని అత్యంత గోప్యంగా ఉంచుతూ అసలు ఎంతమందిని కలిశారో, ఏ నియోజకవర్గాల్లో శాంపిల్స్ సేకరించారో వెల్లడించకుండానే గ్రాఫిక్స్ బోర్డులపై అంకెలతో మ్యాజిక్ చేస్తున్నాయి. పారదర్శకత లేని ఈ అంచనాలు కేవలం ఊహాగానాలుగా మిగిలిపోతున్నాయి. గత వైఫల్యాలను నిశితంగా గమనిస్తే ఈ సంస్థల విశ్వసనీయత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో దాదాపు అన్ని జాతీయ ఛానళ్లు మమతా బెనర్జీ ఓటమిని ఖాయం చేశాయి. యాక్సెస్ మై ఇండియా వంటి దిగ్గజ సంస్థలు సైతం బెంగాల్ మట్టివాసనను పసిగట్టడంలో విఫలమై బోర్లా పడ్డాయి. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల అంచనాలైతే భారతీయ సెఫాలజీ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయి. అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదానికి అనుగుణంగా బీజేపీకి ఒంటరిగా 370 పైచిలుకు సీట్లు వస్తాయని ఊదరగొట్టిన సంస్థలన్నీ ఫలితాల రోజున ముఖం చాటేయాల్సి వచ్చింది. కొన్ని సంస్థల అధిపతులు లైవ్ టీవీల్లో కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూశాం. గణాంకాలు తప్పడం వేరు, కానీ ప్రజల ఆకాంక్షలను విస్మరించి కేవలం ఒక పక్షానికి అనుకూలంగా అంకెలను వండడం ప్రజాస్వామ్యానికే గండం. ప్రస్తుత 5 రాష్ట్రాల ఎన్నికల అంచనాల్లోనూ అదే అయోమయం రాజ్యమేలుతోంది. తమిళనాడులో 90% సర్వేలు డీఎంకే విజయం ఖాయమని చెప్తుంటే యాక్సెస్ మై ఇండియా మాత్రం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికార పీఠాన్ని అధిరోహిస్తుందని బాంబు పేల్చింది. ఒక కొత్త పార్టీ, క్షేత్రస్థాయిలో యంత్రాంగం లేని శక్తి ఏకంగా 100కు పైగా సీట్లు సాధిస్తుందని చెప్పడం వెనుక ఉన్న తర్కం ఏంటి? ఇది అద్భుతమా లేక గత వైఫల్యాల పునరావృతమా అన్నది మే 4న తేలనుంది. వాస్తవానికి ఈ పోల్ సంస్థల్లో అత్యధిక భాగం పేపర్ పులులు మాత్రమే. వీరికి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు ఉండరు. కేవలం సోషల్ మీడియా ట్రెండ్స్ లేదా టెలిఫోన్ కాల్స్ ఆధారంగా ఒక ఏసీ గదిలో కూర్చుని అంచనాలు సిద్ధం చేస్తారు. గ్రామీణ ఓటరు గుండెల్లోని వేడిని, మహిళా ఓటర్ల సైలెంట్ స్వింగ్ ని పసిగట్టే సత్తా ఈ కృత్రిమ అంకెల గారడీకి లేదు. ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం గాలివాటం అంచనాలే కావచ్చు, కానీ తూర్పు నుంచి దక్షిణాది దాకా విస్తరించిన ఈ 2026 ఎన్నికల క్షేత్రం 2029 సార్వత్రిక సమరానికి ఒక అసలైన పొలిటికల్ ల్యాబ్ అనడంలో సందేహం లేదు. ఈ ఎన్నికలు కేవలం ముఖ్యమంత్రులను ఎన్నుకునేవి కావు, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే కీలక దిక్సూచీలు. ఈ ఎన్నికలు ప్రాంతీయ పార్టీల ఆత్మరక్షణ పోరాటంగా మారాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ వంటి నేతలు కేవలం తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే కాదు, తమ రాష్ట్రాల సాంస్కృతిక, రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతున్నారు. ఒకవేళ ఇక్కడ బీజేపీ గణనీయంగా పుంజుకుంటే అది 2029 నాటికి ప్రాంతీయ పార్టీల ప్రాభవం తగ్గుముఖం పడుతుందనే సంకేతాన్ని ఇస్తుంది. ముఖ్యంగా బెంగాల్ లాంటి రాష్ట్రంలో తృణమూల్ కోటకు పగులిస్తే అది జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి ఊపిరాడని పరిస్థితిని కల్పిస్తుంది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి కొరుకుడు పడని కోటలుగా ఉన్నాయి. కానీ ఈసారి విజయ్ ప్రవేశం ఒక సరికొత్త థర్డ్ ఫోర్స్ కు దారితీస్తోంది. ఇది కేవలం ఓట్ల చీలిక మాత్రమే కాదు,
దశాబ్దాల ద్రవిడ సిద్ధాంత రాజకీయాల్లో ఒక జనరేషన్ షిఫ్ట్ ని సూచిస్తోంది. అటు కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య సంప్రదాయ పోరుకు తోడు బీజేపీ చేస్తున్న నిరంతర ప్రయత్నాలు విజయవంతమైతే అది దక్షిణాది రాజకీయాల్లో ఒక చారిత్రక మార్పుగా నిలుస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై చేస్తున్న ఆర్థిక వివక్ష పోరాటానికి ఈ ఫలితాలు ఒక బలమైన సాధనంగా మారనున్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రస్తుతం కేంద్రంలోని అధికార పార్టీ నేతృత్వానికి అగ్ని పరీక్ష. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకి, రాహుల్ గాంధీ సారథ్యంలోని విపక్ష కూటమికి ఇది ఒక సెమీఫైనల్. బెంగాల్, కేరళ, తమిళనాడులలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోలేకపోతే 2029లో ఆ పార్టీ కూటమికి నాయకత్వం వహించే నైతిక హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు దక్షిణాదిలో పాగా వేయలేకపోతే బీజేపీకి హిందీ బెల్ట్ పార్టీ అనే ముద్ర అలాగే ఉండిపోతుంది. అసోం వంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు వారి హిందూత్వ అజెండాకు తూర్పున దక్కిన ఆమోదముద్రగా నిలుస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ఇచ్చే ఫలితం కేవలం విజేతలెవరో చెప్పదు. భారతదేశం ఏకకేంద్ర పాలన వైపు వెళ్తుందా, లేక బహుళ రాష్ట్రాల సమాఖ్య అయిన ఫెడరలిజం వైపు మొగ్గు చూపుతుందా అనే స్పష్టతను కూడా ఇస్తుంది.